మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు వాక్యము. దేవుని పాటలు, దేవుని దివ్యమైన సంగతులు, మంచి విషయాలు, దేవుని దేవుని సహాయవ కొరకు ఆరాటం, నశి నశించు ఆత్మ పట్ల పట్ల ఆవేదన. ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడి దగ్గరికి నా వందనాలు. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్లో రాబడిన బుద్ధులు. సుబుద్ధి, దుర్బుద్ధి, దుష్టబుద్ధి, మంచి బుద్ధి, వినుబుద్ధి, స్వస్థ బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. లోకాలు ఎన్ని? లోకాలు మూడు. ఒకటి పరలోకం, రెండు భూలోకం, మూడు పాతాళలోకం. ఆత్మఫలాలు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వ్యవహసిన దేవాదేవుడికి నా వందనాలు. అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషి బుద్ధి ఎప్పుడు వస్తుంది. దేవుని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు, సర్వం కోల్పోతున్నప్పుడు, యాతన పడుతున్నప్పుడు, సమయం కోల్పోయినప్పుడు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుడికి నా వందనాలు. ఏం పేరు? ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి చిన్న బిడ్డ నవదీప్ వచ్చి తాను నేర్చుకున్న దేవుని మాటలు మనకు వినిపిస్తాడు. నా పేరు నవదీప్. కూడు వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనములు. యెషయా కీర్తనలు 118:24 అధ్యాయం వచనం చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. మరొకటి రోమా 6:23 ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపా వర్ణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. హల్లెలూయా. చక్కగా తాను నేర్చుకున్న దేవుని మాటలు మనకు వినిపించినటువంటి చిన్న బిడ్డకు నా అభినందనలు. ఏం పేరమ్మా? నువ్వు చెప్తావా? హలో, నా పేరు సతీష్ కుమార్. నేను నేర్చుకున్న వాక్యం: నేను నా తల్లి గర్భముల నుంచి దిగంబరనై వచ్చి తిని అక్కడికే తిరిగి దిగంబరనై వెళ్ళుదును. నా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. చూసి నాకు మెసేజ్ లేట్ ఉందా? ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు విశ్వతేజ వచ్చి తాను నేర్చుకున్న దేవుని మాటలు మనకు వినిపిస్తాడు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. పద్యం: దేవుడైన యెహోవాయే దివ్య పితర ఎందరికిని విశ్వమగు హర్షమగు సదా ప్రభును గూర్చి ప్రజలెరుంగవలెను వాస్తవము నమ్ముమిల యేసు ప్రభుని మాట. అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి నా వందనాలు.
ఇస్తానమ్మా. దా. నా పేరు జాన్ వెస్లీ. నేను కీర్తన చెప్పాను. మత్తయి వాత ఇంగ్లీష్లో డౌన్ డూ ఇన్ నాట్ ప్లేస్ టు గాడ్ ఇన్ టెస్ట్. ఓకే, మంచిది. ఇప్పటి వరకు తాము నేర్చుకున్న దేవుని మాటలు మనకు అందించినటువంటి వినిపించిన చిన్న బిడ్డలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సుబ్బారావు గారు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించి. మోకరిస్తే ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా, ఈ బైబిల్ తరగతిలో నాయన అదిగైనా మమ్మల్ని నిలబెట్టి తండ్రి నాయన, అయ్యా తండ్రి బిడ్డలందరూ సేమ్గా నడిపించినందుకు నీకు వందనాలు చెప్పుకున్నాను తండ్రి నాయన. ఇప్పుడు దాకా నాయన చిన్నపిల్లల ద్వారా నాయన మంచి వాక్యాన్ని వినిపించి నాయన వాళ్ళ నోటి ద్వారా తండ్రి నీ మాటలు వినిపించినందుకు నీకు వందనాలు చెప్పుకున్నాను తండ్రి. ఇంకా పిల్లలు బాగా నేర్చుకొని తండ్రి నాయన నీ మాటలు బాగా తండ్రి నేర్చుకొని చెప్పడానికి సాయం చేయ తండ్రి నాయన. మంచి జ్ఞానం దశ తండ్రి బిడ్డలకి తండ్రి నాయన. అయా ఈ మకినపాలెం ప్రాంతాన్ని నాయన నువ్వు ప్రేమించి నాయన ఇక్కడ వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెప్పుకున్నాను తండ్రి. అయా ఇదిగోనే ఇక్కడ ఉన్న పెద్దలుగా ఉన్న వాళ్ళకి చల్లగా దీవించి ఆశ్రయించమని, వాళ్ళ కుటుంబాలు చల్లగా దీవించి ఆశ్రయించమని, అయ్యా ఇక్కడ ఉన్న దైవశాఖలు కూడా నా తండ్రి నాయన ప్రతి ఒక్క సంఘాలను నాయన దీవించి ఆశ్రయించమని నాయన. అయా ఈ మకినపాలెం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశ్రయించమని నాయన. పరిశుభ్ర దీవెనలు వాళ్ళకి దయచేయమని, అలాగే నేను నీ దైవశాఖుడు వాక్యం చెప్పిపోతాను తండ్రి నాయన. అయా తండ్రి ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించే భాగ్యం దయచే తండ్రి నాయన. అయా మా మనోనేతల తెరబడిలాగా సాధించే తండ్రి నాయన. అయా తండ్రి ఈ వాక్య ప్రకారంగా నాయన ప్రతి ఒక్కరు నాయన జీవించడానికి సాధించే తండ్రి. ప్రతి కుటుంబాలను తోడుగుండి సాధించే తండ్రి. వాక్యం చెప్పిపోతున్న నాయన దైవశాఖుడికి నువ్వు తోడుగుండి సాధించమని మీ పీకుమాడు మహారాష్ట్రుడైన కీర్తి పెడపాల్సిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో, వాక్య నిమిత్తం చక్కగా ప్రార్థించినటువంటి సహోదరులకు క్రీస్తునామములో నా వందనాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించబోయే అంశం ఏంటంటే, పాఠం ఏమిటంటే తెలివైన ప్రేమ. తెలివైన ప్రేమ. సహజంగా ఈ తెలివి గురించి మాట్లాడుతూ ఎవరైనా బాగా చదువుకుంటున్నారు అనుకోండి, మంచి తెలివైనడు, అవునా, ఇలా మనం మాట్లాడుతుంటాం. బాగా మంచి క్లవర్ అండి ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి, బాగా చదువుతాడు, బాగా చదువుతుందని చెప్పేసి ఇలా మనం ఆలోచిస్తుంటాం లోకంలో. ఇకపోతే తోటి వాళ్ళకి చెబుతూ కూడా అదిగా అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా అని కూడా అంటూ ఉంటుంటారు సహజంగా. ఇది మనకు తెలిసినటువంటి లోకంలో కొన్ని ఇలా కొన్ని పనులు చేసే విషయంలో కూడా తెలివిగా పనిచేయాలి. ఎప్పుడు బండ పద్ధతులే కాదు, లేదా మొద్దుగా కాదు, మొద్దోడా తెలివిగా ఆలోచించి పనులు చేయాలి అని చెప్పేసి ఇలా మనం చెబుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇకపోతే ఈరోజు మనం సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు కదా సెల్ ఫోన్లు. వీటిని ఏమంటారు ఇప్పుడు? స్మార్ట్ ఫోన్ అంటారు దీన్ని, అవునా. ఇంతకుముందు ప్రారంభంలో అయితే కీప్యాడ్, అవి ఓన్లీ మనం ఫోన్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి అవి. తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది, చిన్నగా మెసేజ్లు, వాటిలోని వీడియో కాల్స్, ఇలా ఈరోజు సెల్ ఫోన్లో దాదాపుగా కొన్ని తప్ప అన్నీ మనం సెల్ ఫోన్లో ఉండి నేర్చుకునేటువంటి అవకాశం మనకు కల్పించబడింది, అవునా కదా. అందుకే దానికి ఏమని పేరు పెట్టారు? స్మార్ట్ ఫోన్ అని. అంటే తెలివైందని. స్మార్ట్ వాచ్లు కూడా వచ్చేసినాయి, అవునా. ఇలా అన్ని వస్తువులు, మనం వాడే వస్తువుల్లో కానీ చేసే పనులన్నింటిలో కూడా మనం చూసుకుంటూ తెలివిగా ఆలోచించాలని చెప్పేసి ఇలా ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. కానీ మనం ప్రేమించే విషయంలో తెలివిగా మనం చాలామంది ఉండలేకపోతున్నారు. ఈరోజు కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినా సరే, ఎందుకు ఒక మనిషికి సమస్య వస్తుంది అని అంటే ప్రధాన కారణం ఏంటనంటే ప్రేమ లేకపోవటం. ఆ ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరిచే
విధానం కూడా తెలియదు చాలామందికి. అందుకే ఈరోజు మనం ఆలోచించబోతున్నాం అనమాట. ఏంటి మన పాఠం? తెలివైన ప్రేమ. చూద్దాం బైబిల్లో. నేనేదో నా మాటలు చెప్పటం లేదు నేను. మరలా ఏంటో బైబిల్ అని చెప్పేసి ఏదేదో ప్రేమ అంటున్నారు, ఇలా కాదు. ఓకేనా? బైబిల్లో ఉన్న పదమే ఇది. ఈ తెలివైన ప్రేమ అంటే ఇది బైబిల్లో పదమే. ఎక్కడుందో ఏంటి అనేది మనం ఆలోచించి ముందుకెళ్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 9 వర్స్ చూడు. న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఓకేనా? తీశారమ్మా? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఏంటి విషయం అంటే, పౌలు గారు ఆనాడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి తెలియజేస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమనట? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ అన్నాడు. మీ ప్రేమ తెలివిగా ఉండాలి. అంటే మనం ప్రేమించే ఆ విధానం అనేది తెలివిగా ఉండాలి. అందుకే మనం ఆలోచించబోయే పాఠం ఏం పేరు? తెలివైన ప్రేమ. ఓకేనా? తెలివైన ప్రేమ. ఇంతకు అసలు ఏంటి ప్రేమించే విషయంలో తెలివిగా ఉండటం ఎలా ఏంటి అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించాలి. సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు అందరికీ తెలిసిందే. ఒక తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించే ఒక ప్రేమ మనకు తెలిసిందే. ఆ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ, ఇవి మనకు తెలిసిన సహజమైన ప్రేమలు. ఇంకా లోకంలో వేరే వేరే ఉన్నాయి, కానీ అవి మనకు అవసరం లేదు. వీటిల్లో చాలామంది ఆ తల్లిదండ్రులు బిడ్డల మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ చాలామంది చిన్న బిడ్డలు కదా అర్థం చేసుకోలేరు అనమాట. ఎలా అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. తల్లిదండ్రులు ప్రేమతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో పిల్లలు ఏమన్నా ఒక మాట అన్నారు అనుకోండి, గదులుతున్నారు అనుకోండి, ఆ పిల్లలు ఎలా ఆలోచిస్తారు? ఛీ, మా నాన్నకి నేనంటే ప్రేమే లేదు అని ఇలా పిల్లలు అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే, నిజానికి ప్రేమతోటే వాళ్ళు గద్దిస్తుంటారు, లేదా ప్రేమతోటే వాళ్ళని కొడుతూ ఉంటారనమాట. లేదా కర్రతోటో, లేదా చేతితోటో, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువుతోటి వాళ్ళని శిక్షించాలని చూస్తారు. నిజానికి ప్రేమతోటే శిక్షిస్తారు, కానీ అది పిల్లల మనసులోకి ఎలా వెళ్ళిపోతుంది? అది అసలు ఎట్లయినా మా నాన్నకి లేదా మా డాడీకి మా తమ్ముడు అంటేనే ఇష్టం, లేదా మా అక్క అంటేనే ఇష్టం, మా చెల్లి అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట సహజంగా. కానీ నిజంగా వాళ్ళ మనసులో ఉందేంటి? ప్రేమించే మనల్ని గాయపరుస్తారనమాట. మీకు అది ప్రేమతోటే శిక్షిస్తారని చెప్పడానికి ఎలానంటే, డాక్టర్ గారు ఉంటారు కదా, డాక్టర్ తెలుసు కదా, డాక్టర్ ఎప్పుడన్నా మీకు ఇంజెక్షన్ చేశారా? ఏదన్నా ఫీవర్, ఏదొక మనకు ఒక రోగం వచ్చినప్పుడు మనకి అది ఇంజెక్షను, లేదా ఏదైనా ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ సిజర్స్ లేదా కత్తెరలు అవన్నీ తీసుకొచ్చి ఆపరేషన్లు కూడా చేస్తుంటారు కదా, కుట్లు కూడా వేస్తుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు మనకు వేస్తున్నప్పుడు మనకు బాగా సంతోషంగా ఉంటుందా, బాధపడతామా? అయ్యి డాక్టర్ నాకు ఇంజెక్షన్ వేస్తున్నారని మనం నవ్వుకుంటూ ఉంటామా? చాలా ఏడుస్తున్నాం కదా, అయ్యో నాకు ఇంజెక్షన్ అని. లేదా మనకు ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, నాకు ఈరోజు ఆపరేషన్ తెలుసు అని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా? బాధగా ఫీల్ అవుతాం కదా, అవునా కదా? ఇప్పుడు డాక్టర్ గారు చేసే పని మన మేలు కొరక, లేదా మనల్ని బాధ పెట్టడం కోసమా? మన మేలు కోసమే కదా. మనం సంతోషంగా మనం హ్యాపీగా ఉండాలని తర్వాత, అవునా కదా?
అవునా? అంత మాత్రం చేత అయ్యో ఏంది డాక్టర్ మాకు ఇంజెక్షన్ చేస్తున్నాడు కనుక డాక్టర్ని చెడ్డోడని అందామా, తప్పుడోడు అందామా, ఈయనేం డాక్టర్ అని అందామా? అలా అనకూడదు కదా, తప్పు కదా అది. అవునా కదా? మరి ఒక డాక్టర్ మిమ్మల్ని అంటేనే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇంట్లో మరి తల్లిదండ్రులు మరి మిమ్మల్ని ప్రేమించి ఒక మాట అంటున్నప్పుడు ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆలోచించండి. కనుక ఇది ఆ తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటటువంటి ఆ ప్రేమని బిడ్డలు స్వీకరించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక అసలు ఎలా ఈరోజు మనం దాన్ని కొంతలో కొంత మనం ఆలోచిద్దాం. ఎలా మనం తెలివిగా ప్రేమించాలి అనేది మనం చూసుకుందాం. ఓకేనా? ఇంతకీ మీరు అడగొచ్చు, నువ్వు చెబితే మాకు తెలివి ఉండాలా? తెలివి లేకపోతే ఏమవుతుందట? అని కూడా ఇలా కూడా ఆలోచిస్తాం కదా. చూడండి, అది కూడా మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ప్రావెర్బ్స్ చాప్టర్ 19 2nd వర్స్. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చూసారు ఇక్కడ? ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదట. మనకు కానీ తెలివి లేదనుకోండి, అది మన మంచికి కాదట. మనకి తెలివి కానీ లేకపోతే ఏం చేస్తామనంటే తొందరపడి నడిచి దారి తప్పిపోతాం. కొందరు మనం తొందరపడి నడిచామనుకోండి తెలివి లేకుండా దారి తప్పిపోతాం. ఉదాహరణకి ఇప్పుడు బైక్ ఉందనుకోండి, ఉన్న స్పీడ్ అంతా లేపి బైక్ నడుపుతాం అనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటామా? ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అవునా కదా? అలా ఒక బండి తొందరగా నడిపితేనే మనకెంత ప్రమాదమో, మనం కానీ తెలివిగా లేకపోతే ఆ విధంగా లోకంలో కూడా తొందరపడి మనం దారి తప్పిపోతూ ఉంటాం. కనుక మనకు ఖచ్చితంగా ఏముండాలి? తెలివి అనేది ఉండాలి. ఇకపోతే ఆ తెలివిగా వ్యవహరించే ఆ విషయంలో మనం ప్రేమగా ఉండాలి. అలా తెలివైన ప్రేమ మనలో ఎలా ఉండాలి ఏంటనేది మనకి తెలిసిన సందర్భంలోంచి మనం ఆలోచిద్దాం. చూడండి, మీ అందరూ వినే ఉంటారు ఈ సందర్భం. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ సందర్భం మీకు అర్థం కావటం కోసం బైబిల్లో ఉన్నమాట. ఆ తెలివిగా ఏ విధంగా మనం ప్రేమించాలనే సందర్భం మీరందరూ చాలాసార్లు కాకపోయినా 1-2 సందర్భాలని వినుండొచ్చు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1 కింగ్స్. చూడు, మూడవ అధ్యాయము చాప్టర్ 3 16 వర్స్. చూడు, 1 కింగ్స్. ఓకేనా? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇప్పటికీ మరి ప్రపంచంలో సొలొమోన్ గారి గురించి చెప్పుకుంటూ అంతటి జ్ఞాని లేడు అని చెప్పుకుంటూ ఉంటారనమాట. లోకంలో ఎప్పటికొక సామెత కూడా ఉంది. ఎవరినైనా తెలివైన వాళ్ళని లేదా ఒక జ్ఞానవంతుడిని గొప్పగా ఇతను మంచి జ్ఞానం గలవాడని చెప్పడానికి ఎవరితో పోలుస్తారంటే సొలొమోన్ గారితోనే పోలుస్తారనమాట. ఇప్పుడు ఆయన తీర్చినటువంటి ఒక తీర్పు మనం ఆలోచిస్తే తెలివిగా ఎలా మనం ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. ఆ తీర్పులో ఉందన్నమాట. అక్కడ ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఏ విధంగా మనం తెలివిగా ప్రేమించాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి ఈ సందర్భం అని అంటే, సొలొమోన్ గారు దేవుడికి ఒక ప్రార్థన చేశాడు ఆయన రాజు అయిన తర్వాత. ఏంటనంటే, దేవా, నేను బాలుడిగా ఉన్నాను, నాకు వయసు చాలదు కనుక నీ పిల్లల్ని పరిపాలించే ఆ తెలివి ఆ జ్ఞానం అనేది నాకు ఇవ్వండి అని చెప్పేసి దేవునికి సొలొమోన్ గారు మొరపెట్టుకుంటే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించేశాడు. ఆయనకి కేవలం ఆ జ్ఞానంతో పాటుగా ఆయన అడిగింది జ్ఞానం మాత్రమే, కానీ దేవుడు దానికి మెచ్చి నువ్వు నీ శత్రువుల ప్రాణాలను కానీ ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని అడగక జ్ఞానాన్ని అడిగావు గనుక నీకు జ్ఞానంతో పాటుగా ఇదిగో ధనాన్ని,
నేను ఇవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. ఇదిగో నీకు గతంలో ఇంతకు ముందు వాడు ఉండడు, లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు సొలొమోను గారి గురించి మాట్లాడాడనమాట. అంతటి జ్ఞానం సొలొమోను గారికి ఇస్తే ఆ తర్వాత ఒకనొక తీర్పు తీర్చమని ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చారనమాట. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వారిలో 17వ వచనంలో, వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను, మేమిద్దరమును కూడానున్నాము, మేమిద్దరమును తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్త్రీలు వచ్చేసారు కదా. ఏదో ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆ ఇద్దరికి పిల్లలు పుట్టారనమాట. ఓకేనా, తెలుసు కదా మనకి. ఆ పిల్లలు పుట్టేస్తే ఈ స్త్రీ ఒక బిడ్డను కనింది, ఈ ఆమె కనిన 3వ రోజుకి ఈమె కూడా ఒక బిడ్డను కనింది అనమాట. ఓకేనా, ఈమె ఒక స్త్రీ కనింది, ఈ స్త్రీ ఒక బిడ్డను కనిగింది, ఈ స్త్రీ కూడా ఒక బిడ్డను, ఈమె కనిన 3వ రోజుకి ఈమె ఒక బిడ్డను కనిందన్నమాట. ఓకేనా, ఆ కన్న తర్వాత ఏం జరిగిందంటే చూడండి, నేను కనిన 3వ దినమున 18 వర్స్ ఇదియు పిల్లను కనెను, మేమిద్దరమును కూడానున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లలను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. చూసారా, వారిద్దరిలో ఒక స్త్రీ మనవి చేసిందనమాట. ఏంటంటే, నాకు బిడ్డ పుట్టాడు, ఆమెకే బిడ్డ పుట్టేశాడు. కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే, నిద్రలో తన బిడ్డ మీద పడేసరికి ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ చనిపోతే ఏం చేసిందంటే, నేను నిద్రలో ఉండగా నా బిడ్డను తన బిడ్డగా తీసుకొని చనిపోయిన తన బిడ్డను నా కౌగిట్లో ఉంచిపోయింది. తర్వాత నేను ఉదయాన్నే లేచి చూసేసరికి నేను నిదానంగా ఆ బిడ్డను గమనిస్తే నా బిడ్డ కాదు, చనిపోయిన తన బిడ్డ నా దగ్గరికి తీసుకొచ్చేసి నా బిడ్డ అని చెబుతుంది, నా బిడ్డనేమో తన బిడ్డగా చెప్పుకుంటుందని చెప్పేసి ఒక ఆమె వచ్చేసింది అనమాట. ఇంతలో రెండవ ఆమె మాట్లాడుతుంది. ఆమె ఏమని మాట్లాడుతుందో చూడండి, 22వ వచనం. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారముగా వారు రాజసమూహమును మనవి చేయగా. ఇప్పుడు ఈమెమంటుంది మరలా, కాదు అబద్ధం చెబుతుంది, అదిగో బ్రతికి ఉన్నదేమో నా బిడ్డ, చచ్చిందేమో దాని బిడ్డ అని చెప్పేసి ఈ విధంగా చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు ఆ బిడ్డ చనిపోయింది కదా, బ్రతికున్న బిడ్డ కోసం ఏం చేస్తున్నారంటే, ఇద్దరు తల్లులు కూడా నా బిడ్డ అంటే నా బిడ్డ అని చెప్పేసి రాజు దగ్గర మనవి చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏదో ఒక టెస్ట్ చేసేసి, ఇదిగో ఈ బిడ్డకు తల్లి ఏమే అని చెప్పేసి మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు, అవకాశాలను బట్టి, టెక్నాలజీని బట్టి మనం చెప్పగలం. కానీ ఆ రోజుల్లో ఇంత ఏమి లేదు కదా. ఇప్పుడు తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది సొలొమోను గారి దగ్గరికి. ఓకేనా, అది పరిస్థితి అనమాట. మనం కూడా చూడండి, పిల్లలు పెన్నుల కోసమో లేదా ఆ స్లేట్స్ కోసం, పలకలు అవి ఉంటాయి కదా, బలపాలు, వాటి కోసం కూడా కొట్టుకుంటుంటారు. నా బ్యాగ్ అంటే నా బ్యాగ్, నా నోట్స్ అంటే నా నోట్స్. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకే ఇంట్లో నా ప్యాంట్, నా బట్టలు అంటే నా బట్టలు, నావంటే నాది, అదిగో అతనికి ఇచ్చా నాకు ఇవని చెప్పేసి ఇలా ఎట్లా కొట్టుకుంటూ ఉంటామో, అంతకన్నా దారుణమైన పరిస్థితి అనమాట. నా బిడ్డ అంటే నా బిడ్డ. కొన్ని చోట్ల స్థలాల దగ్గర కూడా నాదంటే నాది అని ఎలా అయితే కొట్టుకుంటూ ఉంటారో, చివరికి అది చంపుకునేదాకా కూడా పోతుంది లోకంలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ దాకా రాలేదు, కానీ ఆ బ్రతుకున్న బిడ్డ కోసం మాత్రం ఇద్దరు నాది అని చెప్పేసి వచ్చేసారనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందో, రాజు తీర్చిన తీర్పు ఎలా ఉందో చూడండి. రాజు 23వ వచనం, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక. 24వ వచనంలో, గనుక కత్తి తెమ్మని ఆజ్ఞించును, వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వాల్సినదని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఇప్పుడు ఏం జరిగిందనంటే, ఇదిగో
ఆ బ్రతికున్నటువంటి బిడ్డ ఇది అనుకోండి. ఈ బిడ్డని ఏం చేస్తాడంటే రాజు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంది అని అంటే, రాజు ఇచ్చిన తీర్పు ఎలా ఉంది, ఆ బిడ్డని ఇదిగో ఇద్దరు నా బిడ్డ అంటున్నారు కాబట్టి ఆ బిడ్డని సగం చేయండి. అర్థమవుతున్న సగం అంటే అదిగో ఇప్పుడు ఆ బిడ్డలో సగం ఇటు సగం అటు 2 ముక్కలు చేసేయండి. అర్థమవుతుందా? 2 ముక్కలు చేసి ఒక ముక్క ఏమో ఈ తల్లికి, ఇంకో ముక్క ఏమో ఈ తల్లికి ఇచ్చేయండి, పేచీ లేకుండా పోతుందని చెప్పేసి రాజు చెప్పాడు అనమాట. ఓకేనా? ఏమన్నా బాగుందా ఇది? బిడ్డని 2 ముక్కలు చేస్తే బ్రతుకుంటాడా? చనిపోతాడు కదా, అవునా కదా? ఇప్పుడు మనకున్న 2 కళ్ళు, నీకు కుడి కన్ను కావాలా ఎడమ కన్ను కావాలంటే ఏం కోరుకుంటాం మనం? ఏం చేస్తాం? 2 కావాలి మనకి, అంతేనా కదా? నీకు కుడి చేయి కావాలా ఎడం చేయి కావాలంటే లేనోళ్ళకి లేని తిప్పులు, ఉన్నోళ్ళు మాత్రం ఎందుకు బాగొట్టుకుంటావు, అవునా కదా? ఇప్పుడు రాజు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉందనంటే, చెరిసగం చేయమని రాజు తీర్పు తీర్చేశాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచిస్తే అసలు తెలివిగా మనం ఎలా ప్రేమించాలి ఇక్కడికి వస్తాను అనమాట. ఇదంతా ఇది చెప్పడం కోసం మనం ఆలోచించాం అనమాట. ఇప్పుడు రాజు ఆ మాట చెప్పగానే ఏం జరిగింది చూడండి. కత్తి తీసుకొచ్చి చంపేయమనగానే చదవండి చూడండి 24వ వచనంలో, గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికుండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. చూడండి, ఈరోజు మదర్స్ డే అనుకుంటా కదా, ఈరోజే కదా. లోకల్లో ఈరోజు చాలామంది స్టేటస్లో కూడా పెడుతూ తల్లుల దినోత్సవం అని చెప్పేసి జరుపుతూ ఉంటారు కదా. ఇక ఆ రోజు నిన్ను మించిన వాళ్ళు లేరని చెప్పేసి అది ఇదని చెప్పేసి గొప్పగా మాట్లాడుతుంటారు మదర్స్ డే అని, అవునా? ఇక చాలామంది ఎలా ఉంటారంటే ఆ రోజు కేకు తీసుకురావటం, లేదా తల్లిని ఏడొక చోట తీసుకెళ్ళటమో, లేదా ఆమెకంటూ ఒక బట్టలు, కేకు ఇవన్నీ తీసుకొచ్చి ఆమె సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే తల్లి గొప్పది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. లోకంలో కూడా చూడండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి ఆ గౌరవించే విషయాల్లో కూడా దేవునితో సమానం తల్లి అని చెప్పేసి మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? లోకంలో తల్లికే ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక లోకంలో కూడా కొన్ని పాటలు కట్టారు. ఎలానంటే, తల్లిని అమ్మను మించిన దైవం ఉన్నదా అని, అవునా కదా? పాటలు ఉన్నాయి. ఇక 100 దేవుళ్ళు కూడా కలిసి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరు అని చెప్పేసి ఈ విధంగా కూడా పాటలు కట్టారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిజంగా అమ్మను మించిన దైవం లేదని ఒకవేళ మనం అనుకుంటే, 100 దేవుళ్ళు కూడా కలిసి వచ్చినా కూడా తల్లి కంటే గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటే, మరి ఇక్కడ చూడండి, తల్లి సొంత బిడ్డని, దేవుడి కంటే గొప్ప తల్లి అయితే బిడ్డ చనిపోతుంటే నిద్రిస్తుందా? అప్పుడు తల్లి గొప్పదవుతుందా? దేవుడు గొప్పవాడవుతాడా? తమ బిడ్డ నిజంగా దేవుడి కంటే తల్లి గొప్పదైతే బిడ్డ మరి నిద్రలో బిడ్డ చనిపోతుందంటే అంత మైమరిపేంటి? మరి ఏమి కూడా బ్రతికున్న బిడ్డ తల్లి గురించి కూడా ఆలోచించుకుంటే బిడ్డని మారుస్తున్నది కూడా ఆమె గమనం లేదని అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి తల్లుల్లో. అలాన్ని మంచి తల్లుళ్ళు లేరంటే ఉన్నారు, నేను కాదన్నావు. కానీ మనం టోటల్గా ఆలోచిస్తే తల్లి కన్నా కూడా దేవుడే గొప్పవాడు. అందుకే దేవుడు అన్న మాట ఏంటనంటే, తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ, వారైనా నిన్ను మరచునేమో కానీ, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిన్ను ముదిం వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే. మన తల్లి చూడండి, మన మదర్ ఉంటుంది కదా, మహా అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాల వరకు మోస్తుందేమో మనల్ని మహా అయితే. ఇక 3వ సంవత్సరం వచ్చిందంటే కష్టమే మనం మోయాలంటే మనల్ని. ఇప్పుడు వెళ్ళి మనల్ని ఎత్తుకోమని చూద్దాం, ఎత్తుకుంటారా? అలా ఎత్తుకోలేరు కదా. కానీ దేవుడికి ఇది చూడండి, మనం ముసలి వయసు వచ్చేంత వరకు కూడా మనల్ని ఎత్తుకోగలడు. కనుక తల్లి గొప్పదా, దేవుడు గొప్పవాడు అని అంటే దేవుడే గొప్పవాడు. చూడండి, మరి తల్లిని మించిన దైవం లేదని చాలామంది లోకలు అంటున్నారు, కానీ వీళ్ళిద్దరిని పోల్చినప్పుడు దేవుడే గొప్పవాడు. కనుక ఇది మనం ఆలోచించాలి. ఇంకా మరి నిజంగా తల్లే గొప్పది అనుకోండి, మరి ఇక్కడ బిడ్డ చంపుకుంది కదా. ఇంకా ఒక తల్లి ఏ విధంగా ఆలోచించింది ఇక్కడ, నాకు దక్కని బిడ్డ దానికి ఎందుకు అన్న కోణలు కూడా మాట్లాడుతుంది ఇక్కడ. చూడండి, నిజమైన తల్లి ఏం చేసేసింది, అప్పుడప్పుడు అంటే కడుపు తీపి లేదా కన్న పేగు బంధం అని మాట్లాడుతుంటామే. ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లి ఏమని మాట్లాడుతుందంటే, ఏమని మాట్లాడింది, పేగులు తరుక్కొని పోయినదై
రాజునొద్ద నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికై ఇప్పించమని మనవి చేయగా, రెండవ స్త్రీ ఏమంటుందో చూడండి. ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనిను. చూసారా? అందుకు రాజు బ్రతికున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఈడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చును. నిజంగా ఈ సందర్భం అనేది పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టారు. మేము చదువుకునేటప్పుడు అయితే ఉందో, మరి మీకు ఇప్పుడు ఉందో లేదో, కానీ దీన్ని సిలబస్లో కూడా పెట్టారనమాట. మహా జ్ఞానవంతుడు అని చెప్పేసి సొలొమోను గారి గురించి చెప్పడానికి. ఇప్పుడు ఆ ఆ బిడ్డ యొక్క తల్లి, చనిపోయిన బిడ్డ తల్లి ఉంది కదా, ఆమె ఏమంటుంది? అది నాదైనను దానిదైనను కాకుండా బిడ్డని చెరిసగం చేసి ఇచ్చేయండి అని మాట్లాడుతుంది. ఎందుకు? నాకు లేని బిడ్డ దానికి ఎందుకు అన్న కోణంలో. అర్థమవుతుందా? కానీ నిజమైన తల్లి ఏ విధంగా మాట్లాడుతుంది? నా దగ్గర లేకపోయినా పర్లా, బిడ్డను మాత్రం మొక్కలు మాత్రం చేయొద్దయ్యా, అది దయచేసి దానికే ఇప్పించండి. ఇప్పుడు ఆ బిడ్డ నిజమైన తల్లి ఏం చేస్తుంది? నా దగ్గర లేకపోయినా దానికైనా ఇప్పించనని మాట్లాడుతుంటే ఆ బిడ్డకి ఏమన్నా ప్రేమ లేదా? ఆ తల్లికి ఏమన్నా ప్రేమ లేదా బిడ్డ మీద? లేదా? ఉంది. మరి నిజమైన తల్లికి ఇవ్వకుండా, నిజమైన తల్లికి కాకుండా ఆమెకి ఎందుకు ఇమ్మంటుంది? ఈమె కదా నిజమైన తల్లి. మరి ఆ తల్లికి ఎందుకు ఇమ్మంటుంది ఆ స్త్రీకి అనంటే, ఆమె ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, అది అర్థం చేసుకుంటేనే తెలివైన ప్రేమ ఏంటో మనం అర్థమవుతుందన్నమాట. అందులో ఉన్నటువంటి తెలివేంటో, ఆ ప్రేమలో ఉన్నటువంటి తెలివేంటో మనం గ్రహించగలం. ఇప్పుడు చూడండి, ఒకవేళ రాజు తీర్పుని బట్టి ఈమె కూడా సరే చెరిసగం చేయండి అంటే బిడ్డ చనిపోతాడు. ఆమెమో తనకి బిడ్డ లేడు గనుక నా బిడ్డని వాదిస్తుంది. అవునా కాదా? అంతేనా? మనమైతే ఏం చేస్తాం ఇటువంటి సందర్భాల్లో? నాకు దక్కపోయినా పర్లేదు, దానికి రావట్లేదు కాబట్టి హ్యాపీ అని చెప్పేసి మనం వదులుకోవటానికి సిద్ధపడతాం కొన్ని సందర్భాల్లో. అవునా కదా? కానీ ఇక్కడ నిజంగా ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ తల్లి ఏ విధంగా ఆలోచించింది అనంటే, ఇక్కడ ఆ తల్లి చూడండి ఎలా ఆలోచించిందో మీరందరూ కూడా మనసు పెట్టాలన్నమాట. ఇక్కడ నాకు దక్కపోయినా పర్లేదు, బిడ్డ బ్రతికుంటే చాలు. ఎంత గొప్పగా ఆలోచించుకుంటే తెలివిగా, బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, బ్రతికుంటే చాలు. ఆ తెలివైన ప్రేమ అన్నమాట అది. నా దగ్గర లేకపోయినా 2 మొక్కలు అవ్వటం కన్నా కూడా దాని దగ్గరన్నా ఉంటే కనీసం బ్రతికుంటాడు నా బిడ్డ. చూడండి ఎంత తెలివిగా ఆలోచించిందో ఆ ప్రేమగా ఆ తల్లి. అవునా కదా? తెలివిగా ఆలోచించిందా లేదా? మరి ఆమెకు ప్రేమ ఉందా లేదా? అదే తెలివైన ప్రేమ అంటే. ఈరోజు ఇప్పుడు చెబుతాను అన్నమాట అసలైన మాట. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకనంటే చూడండి, ఎప్పుడు పాట ఒకరికే ఇచ్చామనుకోండి, చూసారా నాకు ఇవ్వటం లేదు పాట. లేదా ఎప్పుడు వాక్యాలు ఒకరి చేత చెప్పించామనుకోండి, చూసారా నాకు వాక్యం ఇవ్వటం లేదు. లేదా ప్రార్థన ఎప్పుడు చేసిన వాళ్ళతోనే చేపిస్తున్నాం అనుకోండి, నాకు ఇవ్వలేదు చూసావా ప్రార్థన, నా మీద ఏదో ఉందో వాళ్ళకి, అందుకే నాకు ఇవ్వటం లేదు. నా మీద ఏదో లేకపోతే నాకెందుకు ఇవ్వటం లేదని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సంఘంలోని కానీ కుటుంబాలలో కానీ ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే తెలివి లేకపోవటమే, ప్రేమ లేకపోవటమే. ఎలాంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ తల్లి, నిజమైన తల్లి ఏ విధంగా ఆలోచించింది? నా బిడ్డ బ్రతికుంటే చాలని ఆలోచించింది కదా. మనం కూడా తెలివిగా ఎలా ఆలోచించాలంటే, నేను పాడినా పాడకపోయినా, నేను వాక్యం చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా సంఘంలో దేవునికి మహిమ వస్తే చాలు అనుకోవాలి. ఏమనుకోవాలి? దేవుడు నా ద్వారా మహింపరచబడుతున్నాడు, లేదా నా సహోదరుడు ద్వారా, లేదా నా సహోదరుని ద్వారా నా దేవుడు మహింపరచబడుతున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పేసి ఇలా మనం ఆలోచించాల్సింది పోయి, దానికి ఇస్తున్నారు నాకు ఇవ్వలేదు అవకాశం, వాడికి ఇచ్చాడు కానీ నాకు ఇవ్వలేదు కనుక నేను ఇక్కడ మీతో ఇంకా పలకను, మీ దగ్గరకు రాను అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? అందుకే సమస్యలు అనేవి వస్తున్నాయి. అది తెలివిగా నడుచుకునే విధానం కాదది. అది ప్రేమతో కూడినటువంటి పద్ధతి కాదనమాట అది. చూడండి, మరి నిజంగా ఈమె నిజమైన తల్లి దగ్గర ఉండాలి బిడ్డ, కానీ ఆమె కొంచెం తగ్గి, నా బిడ్డ ఏమైతే ఏమిలే, బ్రతికుంటే చాలే, నా దగ్గర లేకపోయినా కనీసం కళ్ళ ముందన్నా ఉంటాడు, నేను చూసుకుంటూ ఉంటాను అని ఆలోచించిందా లేదా?
అలాగే మనం కూడా అంత తెలివిగా మనం ప్రేమించే విధానం నేర్చుకోవాలన్నమాట. దేవునికి మహిమ వస్తే చాలు. నేను గొప్పవాడిని అయినా కాకపోయినా, నాకు పేరు వచ్చినా రాకపోయినా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక అని ఆలోచించాలన్నమాట. అది తెలివిగా మనం ప్రేమించే ఒక విధానం, పద్ధతి అనమాట. ఇది తెలివైన ప్రేమ అని అంటే. మరి ఈరోజు ఇవన్నీ కూడా చాలామంది ఆలోచించలేకపోతున్నారు అన్నా కదా. కనుక మనం ఆలోచించాలి ప్రియులారా, మన ప్రేమలో ఏముండాలి? తెలివి ఉండాలి. అందుకే కొన్ని మాటలు మనం ఆలోచించుకొని ముందుకెళ్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చూడు, న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది అన్నమాట. రోమ్ పక్కన ఉంటుంది క్రింద. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 12th వర్స్ అనమాట. కనిపించిందా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతడు కొనబడనొల్లను. ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమనంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. ఈరోజు చూడండి, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? మనకి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 15 కదా. ఆగస్టు 15వ తేదీ మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం అని మనం జరుపుకుంటుంటాం కదా. ఇవి మనకు తెలిసినయే. మనం ఏమనుకుంటున్నాం, బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనం విముక్తి పొంది మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని మన పరిపాలన మనం చేసుకుంటున్నాం కనుక మనకు స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. కొంతవరకు నిజమే. కానీ మనం ఇక్కడ మనసు పెట్టి ఆలోచిస్తే ఏ రోజు మనకి ఇష్టం లేని పని చేస్తున్నాం? మనం ప్రతిరోజు మనకు నచ్చిన పనులే చేస్తున్నావా లేదా? అవునా కదా. ఇప్పుడు ఉంది ఉదాహరణకి, ఇక్కడికి దేవుని మాటలు వినటానికి రావచ్చు, రాకపోవచ్చు, అది నీ ఇష్టం, అది స్వాతంత్రం, అది నీకున్నటువంటి హక్కు. అది లోకంలో కూడా మనకి చదువుకునే దగ్గర కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అన్నమాట, హక్కులు. స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నాయి కదా. ఇవి ఇలా కొన్ని విధులు ఉంటాయి అన్నమాట పౌరులకి అని చెప్పేసి. మనకి కూడా లోకల్లో హక్కులు కల్పించారు. దేవుడు కూడా మనకంటూ ఒక స్వాతంత్రం ఇచ్చాడు అనమాట. ఏంటనంటే, బలవంతంగా దేవుడు తీసుకురాడు, ఎవరిని తెచ్చుకోడు. ఏదైనా సరే మన ఇష్టం. అది మనం అనుకుంటున్నాం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అని కాదు. ప్రతిరోజు మనకి ఇష్టమైన పనులు చేస్తున్నాం. దేవుడి కోరికంటే ఎప్పుడు నా పనిలో ఉండాలి, నన్ను మహింపరచాలని దేవుడు కోరుకుంటుంటే అది మహింపరిచే విధానం అనేది మనం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అది మన ఇష్టం, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మనం స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం. సారా వాళ్ళు చదవండి అని చెప్పేసి వాళ్ళని ఇన్ని మాటలన్నా మనకి ఇష్టం లేకపోతే, స్టూడెంట్స్కి ఇష్టం లేకపోతే వాళ్ళు ఎంత ప్రెజర్ పెట్టినా ఇన్ని మాటలన్నా చదువుతారా? అందుకే వాళ్ళు మాట్లాడితే అప్పుడప్పుడు అరటిపండు తొక్క ఒలిచివ్వగలం కానీ నోట్లోకి కుక్కలేమరా మేము అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవునా కాదా? ఇంకా దాన్ని దూడని లేదా బరిగొడ్లనవి ఆ కుడితి తొట్టి దగ్గరకు తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా దాన్ని తాగించలేవరు అని కూడా మాట్లాడుతుంటారు. ఏంటనంటే దానికి కూడా ఒక స్వేచ్ఛ ఉంది. అది తాగటం తాగకపోవడం అనేది దాని ఇష్టం. అవునా కదా? అలాగే మనం కూడా చూడండి, ప్రతిరోజు మనకు నచ్చినవి మనం చేస్తున్నాం. దేవుడు అనుకున్నట్లుగా ఎంతమంది బ్రతుకుతున్నారో ఆలోచించండి. కనుక మనకి ప్రతిరోజు మనకు స్వాతంత్రం ఉంది. ఏదో ఆగస్టు 15 అని అనుకుంటున్నాం కానీ అది కొంతవరకే. ప్రతిరోజు మన ఇష్టం వచ్చిన పని మనం చేస్తున్నాం. దాన్నే కదా మనం స్వేచ్ఛ అనేది. అప్పుడప్పుడు అంటాం కదా, నాకు ఇది కూడా చేసే స్వేచ్ఛ లేదా నాకు అంటుంటారు. ప్రతిరోజు మనకు నచ్చినవి కదా చేస్తున్నాం మనం. అవునా కదా? కనుక ఇప్పుడు ఆ స్వాతంత్రం విషయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట సంఘానికి. ఏంటనంటే,
అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. ఈరోజు నేను వాక్యం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, నా ఇష్టం అది. నాకు స్వేచ్ఛ ఉందా లేదా? వాక్యం నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, మీకు ఇష్టం అది, మీ ఇష్టం అది. స్వేచ్ఛ ఉంది మీకు కూడా. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అనమాట, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. స్వేచ్ఛ అయితే ఉంది, కానీ అన్నీ చేయటానికి మాత్రం వీలు లేదు. ఎందుకని చూద్దాం, అది కూడా తెలియాలి కదా మనకి. చూద్దాం ఇక్కడే 10వ అధ్యాయం, ఇక్కడే ఇందులోనే 10th చాప్టర్ 23 వర్స్ అనమాట. 10వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడే 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చూసారా, అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగజేయవు అన్ని. ఇప్పుడు ఉదాహరణకు నాకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి నేను సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళి బండబూతులు తిడుతున్నాను అనుకో, నాకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉందని చెప్పేసి ఏమన్నా బాగుంటుందా? అర్థం ఉంటుందా? అర్థం ఉండదు కదా, అవునా కదా? ఆ స్వేచ్ఛ ఉంది కనుక దాన్ని దుర్వినియోగం చేసే పని మనం చేయకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీయు చేయదగినవి కావు. నాకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరిని కొడుతూ పోయాను అనుకో, కర్రలో వెళ్ళేది ఏదో ఒక విధంగా, బాగుంటుందా? లేదు మిమ్మల్ని చంపుకుంటూ పోయాను అనుకో, ఏమన్నా బాగుంటుందా? అందుకే స్వేచ్ఛ ఉంది కానీ మనం దుర్వినియోగం చేయకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగిన. ఇంతకు ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అన్నీ నువ్వు చేస్తే క్షేమాభివృద్ధి కలగజేయవు. మన అభివృద్ధిలో, మన డెవలప్మెంట్లో ఏముండాలంటే క్షేమం ఉండాలి. మన అభివృద్ధిలో ఏముండాలి? క్షేమం. ఈరోజు చూడండి, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, మేము డెవలప్ అయ్యామని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఒకవేళ అదే పెరిగిపోయిందని అనుకుంటున్నాం, ఈరోజు చూడండి మనకు సెల్ ఫోనే చూసుకుందాం ఉదాహరణకి. బాగా మనకు టెక్నాలజీ పెరిగి కనుగొన్నాం దాన్ని, అదేమన్నా మనకు ఆరోగ్యాన్ని ఏమైనా ఇస్తుందా? మరి డెవలప్ అయ్యాంగా మరి, కానీ ఆ డెవలప్మెంట్లో ఏమి లేదు, క్షేమం లేదు. చూసారా, అది ఉండటం మంచిదే మనకు ఒక రకంగా, కానీ మన ఆరోగ్యాలు దెబ్బతీస్తుంది. ఇక్కడ పెట్టుకున్నామా గుండెకి దెబ్బ, ఎక్కడ పెట్టుకుంటే మనకు ప్రమాదం. చూసారా, ఇకపోతే నాకు ప్రయాణ మార్గాలు కూడా చూడండి, ఒకప్పుడు కాలినడక, తర్వాత ఎద్దుల బండి, గుర్రాల, రకరకాల మార్గాలన్నిటి కూడా మనం మార్చుకుంటూ మోటార్ బైక్ నుంచి చివరికి మనం ఎక్కడికి వెళ్ళాం, ఇప్పుడు గాలిలో కూడా ప్రయాణిస్తున్నాం, నీటిలో కూడా మనం ప్రయాణం చేస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు ఆ హెలికాప్టరో లేదా ఆ ఎయిర్ప్లేన్, విమానం ఏదో ఉంది కదా, వాటిలో మనం ప్రయాణించేటప్పుడు ఎంతమంది ప్రమాదాల్లో చనిపోలేదా? అభివృద్ధే కానీ క్షేమం లేదు అందులో. అర్థమవుతుందా? అభివృద్ధి ఉంది అందులో, నేను కాదన్ను, కానీ క్షేమం లేదు దానికి. ఇంకా చూడండి, మేము మేడలు మిద్దెలు వేసామని చెప్పేసి చాలా మనం కట్టుకుంటూ పోతుంటాం, ఏదైనా పై ఫ్లోర్లో లేదా కింద ఏదైనా ప్రమాదం జరుగుతుంటే అక్కడి నుంచి దిగాలంటే దూకలేము, దూకామా? అది అభివృద్ధే కానీ క్షేమం లేకుండా పోతుంది. అందుకే ఇక్కడ చెబుతూ మన అభివృద్ధిలో మనం క్షేమం ఉందో లేదో కూడా ఆలోచించుకోవాలి ప్రియులారా. ఇది ఎక్కడ తెలుస్తుంది? మనకున్నటువంటి స్వేచ్ఛని బట్టి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు బడికి వెళ్తున్నప్పుడు సారలు చూడండి, చదవండి అని చెప్పేసి కొంచెం పక్కకి వెళ్తారనమాట. అప్పుడు ఇక అసలు వాళ్ళు బయటకు వస్తారనమాట, అరిచే వాళ్ళందరూ కూడా, గోలవాళ్ళందరూ కూడా అప్పుడు బయటకు వస్తారు. ఎప్పుడెప్పుడు సార్ బయటకు వెళ్తారని చూస్తుంటారు కదా, అవునా కాదా? అందుకే సార్ ఏం చేస్తారంటే, రే అరిచిన వాళ్ళ పేర్లు రాయండి అంటుంటారు. అంటే ఏంటది? మనకున్నటువంటి స్వేచ్ఛ అది. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే మనకు నచ్చింది చేయొచ్చు, కానీ అందులో మనకు క్షేమం ఉందో లేదో కూడా ఆలోచించాలి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎందుకొరకు రాయించాడంటే, మనం ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటి, పాఠం ఏంటి? తెలివైన ప్రేమ కదా. ఇప్పుడు మనం నాకు వచ్చు, నాకు తెలుసు అని చెప్పేసి, నాకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి అన్నీ చేసుకుంటూ పోతున్నాం అనుకో, ఏం జరుగుతుందంటే చూడండి, కింద వచ్చిన 24వ వచనం ఇక్కడే, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అది ఎందుకు మనం అనుకున్నవన్నీ చేయకూడదనంటే, ఎదుటివారి కోసం కూడా మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? అందుకే చూడండి, స్వేచ్ఛ ఉందని చెప్పేసి నేను, కొంతమంది చూడండి డ్రింకర్స్ ఉంటారు, లేదా పొగ తాగుతుంటుంటారు చూసారా,
మనకి అవి అన్ని గిట్టవు. మన పక్కన వస్తే తట్టుకోలేం. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ వాళ్ళ స్వేచ్ఛ వల్ల మనం ఏమైపోతున్నాం? కనుక నీకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి అన్నీ చేసుకుంటూ పోతున్నావు అనుకో, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటది అది. అందుకే చెబుతూ నీ అభివృద్ధిలో క్షేమం ఉండాలి. నీకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేయకూడదు. ఎలా ఉండాలంటే నువ్వు తెలివిగా నడుచుకోవాలి అని జ్ఞాపకం చేస్తాడనమాట దేవుడు. ఎలా ఏంటి అనంటే నీకున్న స్వేచ్ఛని ఎందుకు నువ్వు దుర్వినియోగం ఎటువంటి విషయాలు అనంటే ఒక సందర్భం ఉంటదనమాట. ఏంటనంటే ఇప్పుడు నేనున్నాను. ఇంత వాక్యం మనం చెప్పుకుంటూ మనం గానీ మనలో ఓర్పు అనేది, సహనం అనేది, క్షమించే పద్ధతి అనేది మనలో లేదనుకో, ఆయన వాక్యం చదువుతాడు కానీ ప్రేమ లేదండి. అయిపోతుందా లేదా? కనుక ఇతరులను కూడా మనం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. మనం మాటలు కూడా చాలా చక్కగా ఉండాలి మన మాటలు. అందుకే ఒక మాట చూసుకుంది ఇక్కడే చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఆలోచిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇది చెప్పి నేను ముగిస్తానన్నమాట. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచిద్దాం. రోమా అని ఉంటుంది చూడు, యాక్ట్స్ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము చాప్టర్ 14 ఫస్ట్ వర్స్. ఓకేనా? విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చును నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఇక్కడ విషయం ఏంటనంటే మాంసం తినొచ్చు అని కొంతమంది నమ్ముతున్నారు, కూరగాయలు మాత్రమే తినాలని కొంతమంది నమ్ముతున్నారు అనమాట. ఓకేనా? వెజ్ నాన్ వెజ్ అనమాట. వెజ్ తింటేనే మంచిదని కొంతమంది, నాన్ వెజ్ తింటేనే కొంతమంది నమ్ముతున్నారు అనమాట. అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే చూడండి, వాటి విషయంలో మీరు వాదన పెట్టుకోనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. ఇక్కడ ఎలా ఉందంటే, ఇదిగో నువ్వు మాంసం తింటున్నావు కాబట్టి నువ్వు తప్పుడోడివి అని నువ్వు అనకూడదు. నువ్వు కూరగాయలు తింటున్నావు కాబట్టి నువ్వు తప్పుడోడివి అని. ఇది మాంసం తినేవాడు ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తోటి అనకూడదు, నాన్ వెజిటేరియన్ తోటి అనకూడదు. ఎందుకంటే అతనికి మాంసం ఇష్టం, తింటున్నాడు. నీ కూరగాయలు ఇష్టం, తింటున్నావు కనుక, నీ కూరగాయలు ఇష్టం కనుక నువ్వు మాంసం తింటున్నావు, నువ్వు తప్పుడోడు అని అనటానికి లేదు. ఇతనికి మాంసం ఇష్టం కనుక నువ్వు కూరగాయలు తింటున్నావు కనుక నువ్వు తప్పుడోడు అనటానికి లేదనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే చెప్తూ తినివాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినివానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతను చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట ఆయనను, పడి ఉండుట ఆయనను. అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును, ప్రభు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను అని చెప్పేసి ఏం చెబుతున్నాడంటే కిందకి చూడండి. ఎక్కడనంటే 13వ వచనం ఒకసారి మనం ఆలోచించాలి. 13వ వచనంలో కాగా 13 వర్స్, మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందము, ఇదేగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. చూసారా ఏం జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఇటువంటి వాటి కోసం వాదన పెట్టుకుంటున్నారు కనుక, ఇదిగో నీకు జ్ఞానం ఉంది, ఇదిగో మాంసం తింటంలో తప్పు లేదు, కూరగాయలు తింటంలో కూడా తప్పు లేదు, మంచిదే, రెండు మంచివే.
సహజంగా ఏది నిషిద్ధమైంది కాదు. 2 మంచిదే. 2 దేవుడు చేసినవే గనుక 2 మంచిదే గనుక నువ్వు దాన్ని నమ్ముతున్నావని జెప్పేసి ఇతను తప్పుడోడని, నువ్వు ఇతన్ని ఇది నమ్ముతున్నావని ఇతను తప్పుడని జెప్పేసి మీరు వాదనలు పెట్టుకోవద్దు. సహజంగా 2 మంచిదే. ఇందులో తప్పేమి లేదు. మీరు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. భోజనం మూలముగా నీ సహోదరుడిని నువ్వు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. చూసారా, భోజనం విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందుకే చెబుతూ, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. ఎందుకంటే ఇప్పుడు అది మంచిదే ఇది మంచిదే కనుక దానికోసం వాదన పెట్టుకోవటం అవసరమా? ఎందుకని నువ్వు అది తింటున్నావు, తిను, నేను ఇది తింటున్నాను తినంటే అయిపోవాలా చిన్నగా. అందుకే లోకల్లో ఒకటి చూడండి, గోరంతని కొండంత చేస్తారా అని మాట్లాడుతుంటారు. అవునా కాదా? చిన్నదే, ఆ విషయం చిన్నదే. అయ్యా నీది నువ్వు తింటున్నావు, నాది నేను తింటాను, అయిపోయింది. మీ ఇద్దరం దేవుడిని నమ్ముకొని కలిసి ఉందామంటే అయిపోవాలా? కానీ అది లేక ఇది నాది, ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాదనలు పెట్టుకుంటున్నారు. దేవునికి అప్పగిద్దామని లేదు చూడండి. దేవుడి ఆలోచన ఎలా ఉంది, ఇలా ఆలోచించే విషయం లేదనమాట. అందుకే చెబుతూ, నీవిక నువ్వు ప్రేమ కలిగి నడుచుకొని వాడు కావు. ఎప్పుడు భోజన విషయంలో నీవు నీ సహోదరుని దుఃఖపరిస్తే. అందుకే చెబుతూ, ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన వాడిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయ్యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినవానికి అది దోషము. మాంసం తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగజేయనది మరి ఏది గాని మానివేయట మంచిది. చూసారా, తెలివైన ప్రేమ అనమాట. నా సహోదరుడికి నా మాటలు ఆటంకంగా ఉన్నాయా అంటే ఇక్కడ భోజనం గురించి చెప్పారు, కానీ కిందకొసరికి ఏమంటున్నాడు, నీ సహోదరునికి ఆటంకంగా ఉన్న ఏదైనా అది మానివేయటం మంచిది. అందుకే ఒకవేళ మన సహోదరుడికి మనకి మాటలు ఆటంకంగా ఉన్నాయేమో చూడండి. కొంతమంది ఏదైనా ఇద్దరికి పరస్పర తేడా విభేదాలు వచ్చినాయి అనుకోండి, మధ్యలో ఏం చేస్తారు, ఒకే ఇల్లు అన్నదమ్ములు అనుకోండి, ఒకే చోట ఉంటే గోడ కడతారు మధ్యలో. అవునా కాదా? అటువంటివి మనం రాణించుకోకుండా అడ్డంగా ఉన్నది ఏదైనా సరే అది మానివేయటం మంచిది. భోజనం, ఇదిగో ఈ సహోదరుల కింద మాంసం కూరగాయల దగ్గర అడ్డంగా ఉంది, ఇదిగో అటువంటి మీరు మానుకొని, అదిగో అతనికి మాంసం అడ్డుగా ఉంది కనుక ఇతను మాంసం అనుకోవటం మంచిది. అడ్డుగా ఉంది కనుక అతడు ఆ సహోదరుడు బలహీనుడు అవుతాడు కనుక, ఇప్పుడు ఇతడు కూరగాయలు తింటాడు కనుక ఇతడు కూరగాయలు అలవాటు చేసుకోవడం మంచిది, లేదా ఇతనైనా మాంసం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకు? సహోదరునికి అడ్డంగా ఉండకూడదు ఏదైనా. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నీ సహోదరునికి ఆటంకంగా ఉన్న ఏదైనా అది మానివేయటం మంచిది. చూడండి, కొంతమంది లోకంలో కూడా కొంతమంది పూలు పెట్టుకోవచ్చని తెలిసిన వాళ్ళు, పెట్టుకోకూడదని కొంతమంది. వీటి మధ్య వాదన పెట్టుకోవటం కన్నా కూడా వీళ్ళు ఇప్పుడు పూలు దేవుడు చేసినవే, పూలు పెట్టుకోవటం వల్ల తప్పేమీ లేదు, కానీ వాళ్ళు ఆటంకపడుతున్నారు కనుక నువ్వు మానివేయటం మంచిది. అలా అని చెప్పేసి వాళ్ళు పూలు వాడలేదు, వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇప్పుడు పర్ఫ్యూమ్లు ఉంటాయి, అవన్నీ కూడా ఏంటివి, అవి పూల ద్వారా వచ్చాయి, కానీ తెలియకని వాళ్ళు వాడుతున్నారు. కానీ వాళ్ళు పూలు డైరెక్ట్గా పూలు చూసినప్పుడు ఆటంకపడుతున్నారు కనుక నువ్వు దాన్ని మానివేయటం మంచిది. గోరింటాకు పెట్టుకోవటం మంచిదే, తప్పేం కాదు, ఆరోగ్యం కూడా అది గోరింటాకు. కానీ కొంతమంది ఆటంకపడుతున్నాడు అంటే అర్థమయ్యే చెప్తున్నాను అనమాట. కొన్ని వాళ్ళు పడుతున్నారు కనుక అది పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ నీ సహోదరుడి కోసం నువ్వు మానివేయటం మంచిది అది చెప్తున్నాడు అనమాట. అందుకే కిందకు వస్తూ, నీ సహోదరునికి ఆటంకంగా ఉన్నది ఏదైనా సరే అది మానివేయటం మంచిది మంచిది మంచిది. అర్థమవుతుందా? కనుక ఏం జరగాలనంటే పరస్పర క్షేమాభివృద్ధి ఉండాలి. ఒక పని మనం చేస్తున్నామంటే ఇప్పుడు నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అది పరస్పర క్షేమాభివృద్ధి అంటే. ఓకేనా? ఇప్పుడు అది కొరవవుతుంది చూడండి లోకంలో. నేను బాగుంటే చాలని చాలామంది అనుకోవటం వల్లనే ఈరోజు ఇన్ని పరిస్థితులకు దారితీస్తున్నాయి అనమాట. కుటుంబంలో కూడా ఎందుకు గోలా, నేను బాగుంటున్నాను కదా, వాడేమైతే ఏంటి, నా అన్నో తమ్ముడు అని చెప్పేసి ఇలా ఆలోచించడం వల్ల కుటుంబాల్లో అయిన గొడవలు. అందుకే నా సహోదరునికి ఇది లోకంలో ఇది కొంతమంది చూడండి, తెల్ల బట్టలే వేసుకోవాలని కొంతమంది, ఏదైనా వేసుకోవచ్చు అని కొంతమంది. అవునా కదా? అటువంటి సందర్భాల్లో కూడా
తెలివిగా మనం వ్యవహరించాలి, లేదా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. వాదనలు మాత్రం మనం పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వాళ్ళు వేసుకోవటంలో తెల్ల బట్టలే మంచిదే, ఇబ్బందేం లేదు. వస్త్రాలు అదేం తప్పేం కాదు కదా, ఏసుకో. లేదంటే ఇలా అయిపోయా, దానిలో వాదన పెట్టుకునే అంత పరిస్థితి మనకు లేదు కదా. కనుక మన సహోదరుడికి మన విషయంలో ఆటంకంగా ఉన్న ఏదైనాది మానివేయటం మంచిది. అది భోజనమైనా మరి ఇతర ఏదైనా సరే మానివేయటం మంచిది. ఏంటో తెలుసా? ఇది తెలివైన ప్రేమ ఇది. తెలివిగా ప్రేమించేవాళ్ళు మాత్రం ఇలా ఆలోచించి చేస్తారనమాట. అందుకే చూడండి, కొంతమంది మన అనుకున్న వాళ్ళ కోసం చూడండి ఎన్నైనా చేస్తాం. అవునా కాదా? ఇప్పుడు బిడ్డలు మాట వింటలేదనుకోండి, వాళ్ళ కోసం మనమే అవసరమైతే ఒక మెట్టు దిగైనా సరే ఆలోచిస్తాం. అవునా కాదా? వాడు నా మాట వినేటట్లేడు, ఇంతకుముందు కొట్టాను కాబట్టి వినలేదు, అరిచాను కాబట్టి వినలేదు, కనుక ఈసారి ఎట్లయినా సరే వాడి ప్రేమతో చెప్పాలి. అవునా కాదా? ఎందుకు ఆ కోపం అనేది నీకు నీ బిడ్డకి ఆటంకంగా ఉంది కనుక నువ్వు మానేశావు. మరి సంఘంలో ఒక సహోదరుడికి ఆటంకంగా ఉంటుందని నీవు మానేవా? అంటే నీ బిడ్డే ఎక్కువ నీకు. మరి సంఘం ఎవరిది? దేవుడిది కదా. మరి ఆ దేవుని సంఘంలో నీ సహోదరుడే కదా. మరి ఆ సహోదరుడి కోసం మానివేయవా? లేదా ఒక సహోదరుడు ఒక మాట అన్నాడు ఏదో తొందరలో, మరి దాన్ని ప్రేమతో క్షమించి నువ్వు చేర్చుకునేంత మనసు నీకు ఉండాలిగా. నీ బిడ్డ నిన్ను కొడితే నువ్వు ఓర్చుకోవడం లేదా? నీ బిడ్డ నువ్వు తిడితే నువ్వు ఓర్చుకోవడం లేదా? లేదా నీ తల్లో నీ తండ్రో నిన్ను ఒక మాట అంటే నువ్వు ఓర్చుకుంటున్నావుగా. మరి సంఘంలో ఎవరో ఒక మాట అంటే నేను మరలా మీ దగ్గరకు రానంటున్నావు అంటే నీలేమి లేదు, ప్రేమ లేదు, తెలివి లేదు. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా మనం తెలివిగా ప్రేమించాలి ప్రియులారా. ఇకపోతే ఎవరుంటారులేండి అని మీరు అనుకుంటే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు దేవుడికి మనకి ఏం అడ్డుగా ఉన్నాయి? మన పాపాలు, మన దోషాలు దేవుడికి అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏమైనా ఆలోచించాడు? నా బిడ్డలు నా దగ్గర ఉండాలి. మనం పుట్టక ముందే ఆలోచించాడు, కానీ పుట్టిన తర్వాత మనం అందరం ఏమైపోయాం? పాడైపోయాం. ఇప్పుడు నాకు నా బిడ్డలకి వాళ్ళ పాపాలు, దోషాలు, అతిక్రమాలు అడ్డుగా ఉన్నాయి కనుక ఇలా ఉంటే నా దగ్గరకు రారు. కనుక ఆయనే తగ్గి, ఏ రోజైనా మనం పిలిచామా? రాదేవా నా పాపాలు తీసేయి, క్రీస్తుని చంపని మనం పిలిచామా? అలా ఏం లేదు కదా. ఆయనే కొన్ని మెట్లు, చాలా మెట్లు తగ్గించుకొని, సరేలే నేనే బాగు చేస్తా. ఇప్పుడు తల్లి బురదలో తన బిడ్డ మునిగిపోయాడు అనుకోండి, పడ్డాడు అనుకోండి, శుభ్రం చేస్తుంది కదా. మా నాయన ఇంకా దగ్గరకు తీసుకొని, మా నాయనే, నా బుజ్జి, నా కొండే, ఏమైందమ్మా అని చెప్పేసి ప్రేమగా ఎంత ప్రేమతోటి శుద్ధి చేస్తుంది చూడండి. అవునా కదా? మా నాయన ఇంకా దానికి పేర్లు కూడా పెట్టుకుని పిలుచుకుంటుంది. అలాగే దేవుడు కూడా మనం అందరం పాపులం అయితే ఆయనే తగ్గి ఆలోచించి ఎలా వీళ్ళని కాపాడుకోవాలి, ఎలా అయినా సరే నా బిడ్డలు నాకు కావాలని ఆలోచించి క్రీస్తుని మన కొరకు పంపాడు. క్రీస్తు కూడా చూడండి మనందరి పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు, సిలువ మీద చనిపోయాడు. అందులో ఏముందో తెలుసా? అందులో ప్రేమ ఉన్నదని ఉంటుంది, యోహాను పత్రికలో ఉంటుంది అనమాట. అందులో ప్రేమ ఉన్నది. అసలు దేవుడు అంటేనే ప్రేమ. అందులో కూడా తెలివేంటో ఆలోచించనా, చెప్పనా? ఏంటనంటే నిజానికి అందరం చావాలి, మనల్ని వేయాలి సిలువ లెక్క. కానీ మన అందరి కోసం అందరు చనిపోకుండా ఒక్కడే చనిపోయాడు. తెలివది. అందరి కోసం ఒకడు. తెలివిగా దేవుడు ఆలోచించి, తెలివిగా మనల్ని ప్రేమించి ఆయనే మనల్ని కాపాడుకున్నప్పుడు, మరి అంతగా నా సహోదరులు నాతో ఉంటే చాలు, నా బిడ్డలు నాతో ఉంటే చాలని తండ్రి అయిన దేవుడు నా సహోదరుల్ని ఏ విధంగా పరలోకం తీర్చగలాలనేది నా తండ్రి కోరికని యేసుక్రీస్తు వారు కూడా ఆలోచించి తగ్గి తెలివిగా మనల్ని ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమను కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే మరి ఇక మనం దేవుడు మనల్ని కానీ శిక్షిస్తే దాన్ని తట్టుకోగలమంటారా? కనుక ఆలోచించండి ప్రియులరా. మనం కూడా దేవుడు మనల్ని ఏ విధంగా తెలివిగా ప్రేమించాడో, ఒకనాడు సొలొమోను గారు తీర్చినట్టు తీర్పులో ఏ విధంగా తన బిడ్డని తెలివిగా, ఆ బిడ్డని తెలివిగా తన నిజమైన తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిందో, అలాగే ఈరోజు మనందరిని కూడా కాపాడుకోవడానికి దేవుడు ఎంతో తెలివిగా ఆలోచించి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినట్టు ఆ శిక్ష మనకు ఉంటుందన్నమాట. కనుక ఆలోచించండి, మనం ఇకనైనా మన సహోదరులు మన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకపడకూడదు పరలోక రాజ్యానికి. అందుకంటాడు, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ అని యేసుక్రీస్తు అన్నాడు కదా. కనుక మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, మన వలన ఎవరు ఆటంకపడకూడదు. ఎవరు ఇలా ఉంటారంటే తెలివిగా ప్రేమించే వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. కనుక మీరు కూడా మరి దేవుళ్ళో ఉన్నటువంటి ప్రేమను అలవరుచుకుంటూ తెలివిగా ప్రేమిస్తూ
మరి దేవుడు ఉన్నటువంటి ఆ చోటికి అందరూ కూడా చేరుకునేటట్లుగా ఉండాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసుకొని ఈ తరగతిని మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఈ భూమి మీద మరలా మా అందరికి మీరు అనుగ్రహించారు తండ్రి. ఇప్పటి వరకు తెలివైన ప్రేమ గురించి కొన్ని మాటలు మేము ఆలోచించాము. ఇంకా చాలా ఉంది, కానీ సమయం లేదు కనుక కొన్ని మాటలతో మేము ముగించుకున్నాం. ముఖ్యంగా తండ్రి, ఒకనాడు సొలొమోను గారు తీర్చినటువంటి తీర్పులో బిడ్డ యొక్క నిజమైన తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి తన దగ్గర లేకపోయినా ఎవరి దగ్గర ఉంటే కళ్ళ ముందు చూసుకుంటాను, బ్రతుకుంటాను నా బిడ్డను తెలివిగా ప్రేమించి ఆలోచించింది తండ్రి. మరి అటువంటి ప్రేమ మేము కూడా మా సహోదరుల పట్ల చూపించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మా సహోదరులకు ఆటంకంగా ఉన్న వాటిని మేము తెలుసుకొని వాటిని మానుకోవటం మంచిది కనుక ఆ విధంగా బ్రతుకుతాం. మాకు సహాయాన్ని అనుగ్రహించండి. మరి క్రీస్తుని కూడా తండ్రి మా కొరకు మీరు బలవమని సెలవివ్వగా తండ్రి, ఆయన మీ కొరకు మమ్మల్ని అందరిని కూడా కాపాడటానికి మీరు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. అందులో ప్రేమ ఉందని మేము గ్రహించాం, తెలుసుకున్నాం. అంతటి ప్రేమ మేము కలిగి నడుచుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. మా పాపాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. ముఖ్యంగా మరి మీ సేవ జరిగిస్తున్నటువంటి మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, చిన్నలను, పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. వారు చేస్తున్న పనుల్లోను, ప్రయాణాలను తోడుగుండి సహాయాన్ని అనుగ్రహించండి. మీ చిత్తం అయితే మరి బిడ్డలు చదువుకుంటుండగా వాటి విషయంలో కూడా తోడుగుండి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆ చదువు అంతటిని కూడా మిమ్ముల్ని మహింపరచడానికి ఉపయోగించే బిడ్డలుగా కాగా సహాయాన్ని అనుగ్రహించండి. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరలా మీ చిత్తం అయితే ఈ విధంగా మేము కలుసుకుంటూ ఎన్నో మాటలు ఆలోచించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడండి తన కొరకు నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఒకరొకరు వందనాలు తెలియజేసుకొని సెలవు తీసుకోండి.